సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. సినిమా రివ్యూలో కొడదాం. కింగ్ నాగార్జున రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ భక్తి రస చిత్రం అంటే తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి ఆసక్తి. అన్నమయ్య, రామదాసు, సిరిడి సాయి చిత్రాలతో ఓ గుర్తు పెట్టుకునే అనుభూతినే తెలుగు వాళ్ళందరికీ ఈ కాంబినేషన్ అందించింది. ఇప్పుడు వారి కలయికలోనే రూపొందిన మరో భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు ఎటువంటి అనుభూతికి లోనే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే భగవంతుణ్ణి దర్శించడానికి ఎటువంటి చదువు అవసరం లేదు, కానీ మన ముందుకొచ్చిన భగవంతుణ్ణి గుర్తించటానికి చదువు కావాలి అని ఓ గురువు గారు దేవుణ్ణి చూడాలని పరితపిస్తున్న రామ అనే భక్తుడికి ఉపదేశిస్తాడు. గురువు గారి ఉపదేశాలతోనూ అచంచలమైన భక్తి ప్రపత్తులతోనూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామినే తన వశం చేసుకుంటాడు రామ. రాజస్థాన్ రాష్ట్రం నుంచి భగవంతుణ్ణి దర్శించాలన్న కాంక్షతో తిరుమల కొండకు చేరుకున్న రామ ఆ 7 కొండలవాడి పరమ భక్తుడు హాతీరాం బావాజీగా ఎలా ప్రసిద్ధికెక్కాడు అన్నదే ఈ సినిమా కథ. విశ్లేషణ విషయానికి వస్తే తిరుమలకు వెళ్ళినప్పుడు హాతీరాం బావాజీ మఠం గురించి గుడి దగ్గరలో కొన్ని ప్రతిమలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి హాతీరాం బావాజీతో పాచికలాడుతున్నాడు. వాటిని చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, కానీ డీటెయిల్స్ తెలియలా. పరమ భక్తుడు ఆయనతో వెంకటేశ్వర స్వామి వచ్చి పాచికలు ఆడేవాడంట అనే సింపుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది. పోతే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఆయన టీం తో కలిసి హాతీరాం బావాజీ గురించి డీటెయిల్డ్ గా వివరించేశారు. ఓం నమో వెంకటేశాయ సినిమాతో నిష్కల్మషమైన భక్తికి భగవంతుడు పరవశించిపోతాడు. అలాంటి భక్తిని ప్రదర్శించే భక్తుడు భగవంతుని కంటే కూడా ఎక్కువ అని సాక్షాత్తు శ్రీనివాసుడే హాతీరాం బావాజీ విషయంలో నిరూపించే ప్రయత్నం చేశారు అని ఈ సినిమాలో చూపెట్టారు. ఆ ఆలోచన చాలా గొప్పగా అనిపించింది. దానిని ఎంతో రమణీయంగా ఈ సినిమాతో చూపెట్టారు రాఘవేంద్రరావు గారు. బేసిక్ గా ఈ సినిమాకి సంబంధించి ఓ విషయాన్ని ఎంత తొందరగా మీతో పంచుకుందామా అన్న ఆత్రంగా ఉంది. అంత బ్రహ్మాండంగా తీశారు ఓ ఎపిసోడ్ ని రాఘవేంద్రరావు గారు. వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం ఎందుకు చేస్తారు అన్నదానికి ఓ అద్భుతమైన ఎపిసోడ్ ని నడిపించారు. జన్మ ధన్యమైందని అనిపించింది. గుళ్ళో ఉత్సవాలకి విగ్రహాలకి కళ్యాణం జరగటం చూసే ఉంటాం. ఈ సినిమాలో హాతీరాం బావాజీతో రాఘవేంద్రరావు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, శ్రీదేవికి, భూదేవికి వివాహం చేశారు. కమనీయం, రమణీయం, అద్భుతం. ఆ ఆనందాన్ని మాటలతో పంచుకోలేం, చూసి తరించాల్సిందే. హాతీరాం బావాజీ భగవంతుడికి కళ్యాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ డీటెయిల్స్ కానీ, ఆయన కళ్యాణం జరిపిన విధానం కానీ, ఆ సందర్భంలో వచ్చిన పాట పరమాద్భుతం. మహానుభావుడు రాఘవేంద్రరావు గారు తన అనుభవాన్నంతా రంగరించి చాలా గొప్పగా తీశారు ఆ భాగాన్ని. ఆ సాంగ్ లో నాగార్జున అల్టిమేట్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా ఆర్టిస్టులు కూడా సూపర్ గా చేశారు. కీరవాణి గారి మ్యూజిక్, బాలు గారు ఆలపించిన తీరు ఒక్కటని కాదు, ఆ పార్ట్ కు సంబంధించి ప్రతి అంశము చక్కగా కుదిరాయి. అన్నీ కలిసి ఎప్పటికీ మర్చిపోలేని ఓ మధురానుభూతిని అందించాయని మనస్ఫూర్తిగా చెప్పగలను. ఇలాంటివే మరికొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా భగవంతునికి హాతీరాం బావాజీకి మధ్య నడిచే ప్రతి సన్నివేశము మంచి అనుభూతిని పంచుద్ది. స్వామివారు పాచికలాడుతూ చక్కటి హాస్యాన్ని కూడా పండిస్తారు, ఆస్వాదిస్తాం. పోతే సినిమా అంతా ఉద్వేగభరితంగా, ఉత్సాహభరితంగా సాగిపోదు. అక్కడక్కడ కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే హాతీరాం బావాజీకి సంబంధించి వివరణలు ఎక్కువ లేవు. ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ తోనే రచయిత భారవి గారు ఎక్కువ శ్రమ పడ్డట్టే అనిపించింది. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తో 2.5 గంటల సినిమా రావటం కష్టం. కాబట్టి సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అది కొంత రెగ్యులర్ లైన్ లోనే. ఎందుకంటే దేవుడితో వ్యవహారం, క్రియేటివిటీ పేరు చెప్పి బౌండరీస్ క్రాస్ చేస్తే నడవదు. సో జాగ్రత్తగా, ఎవరికి ఇబ్బంది లేకుండా మమా అనిపించాల్సి వచ్చింది. దాని మూలంగానే కొన్ని చోట్ల డల్ అయింది అనిపించింది. కానీ బావాజీకి శ్రీవారికి మధ్య చూపెట్టిన బంధం మాత్రం అద్భుతంగా ఉంది. హాతీరాం బాబా భక్తిని, అతని గురించి భగవంతుడు పడే తపనని చాలా చక్కగా రచించారు భారవి గారు. ఆయన రాసిన డైలాగులు కూడా చెరుకు ముక్కలు, వెన్న ముద్దలు, జున్ను ముక్కలంత కమ్మగా ఉన్నాయి. తర్వాత కీరవాణి గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పాటలతో ఆయన చేసే మ్యాజిక్ ఓ రకంగా ఉంటది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆయన చేసే మ్యాజిక్ మరో రకంగా ఉంటది. ఆ రెండింటిని ఈ సినిమాలో తనివి తీరా ఆస్వాదిస్తాం. చాలా సన్నివేశాల్లో ఆయన వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరవశాన్నే కలిగించిందని చెప్పాలి. మిగతా సాంకేతిక విభాగాలన్నీ కూడా, గోపాల్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చాలా మంచి పనితనాన్ని కనబరిచాయనే చెప్పాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే కింగ్ నాగార్జున ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఆనిముత్యాలుగా తీసుకుని వాటిని ఒక హారంగా చేసుకుంటే ఈ సినిమా కూడా వాటిల్లో ఉంటది. నిజ రూపంలో వచ్చిన స్వామివారికి కళ్యాణం చేసేప్పుడు కానీ, క్లైమాక్స్ లో కానీ కింగ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిగా కనిపించిన సౌరవ్ జైన్ చాలా బాగా చేశాడు. ముందుల అతనికి హైట్ ప్లస్ పెర్ఫార్మెన్స్ లో కూడా ఎక్కడా తగ్గలేదు, గొప్పగా చేశాడు. గుర్తుంటాడు, గుర్తు పెట్టుకుంటాం కూడాను. తర్వాత అనుష్క కృష్ణమ్మగా మరిపించిందనే చెప్పాలి. రావు రమేష్, జగోతి బాబు, సంపత్ రాజ్ సహా మిగతా నటీనటులందరూ వారి పాత్రల
కూడా బాగానే చేశారు. మొత్తంగా ఓం నమో వెంకటేశాయ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే కొన్ని మధురాతి మధురమైన అనుభూతులు ఈ సినిమాలో ఉన్నాయి. వాటిని ఆస్వాదించడానికి, కొన్ని తెలియని తిరుమల శ్రీనివాసుడి లీలల్ని చూసి తరించడానికి తప్పకుండా ఈ సినిమాను ఒకసారి చూడాలి. ఓం నమో వెంకటేశాయ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.